నమస్తే. బీజేపీలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితుల గురించి ముఖ్యంగా బండి సంజయ్ సంబంధించినటువంటి మంత్రి వర్గం నుంచి బండి సంజయ్ని తప్పించబోతా ఉన్నారన్నటువంటి ఒక వార్తలు కావచ్చు. మరో పక్కన ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్లో అదే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరి మంత్రులకి అలాగే బీజేపీ నాయకత్వానికి సైతం కూడా కేంద్ర నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున క్లాస్ తీసుకోబోతా ఉన్నది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలతోటి పార్టీలో ఉన్నటువంటి విభేదాలతోటే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయిపోయిందన్నటువంటి భావనతో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే ప్రత్యేకంగా కనబడతా ఉంది. దాంతోపాటు జంజీ సంబంధించినటువంటి ఒక భజన కార్యక్రమాన్ని 23వ తారీఖున అనుకుంటా 23వ తారీఖున నిర్వహించబోతా ఉన్నారు. భక్తి శ్రద్ధలతో చాలామంది భక్తులు సైతం కూడా ఈ యొక్క జింకానా గ్రౌండ్కి రాబోతా ఉన్నారు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రభా గౌడ్ గారు ఉన్నారు, స్పోక్ పర్సన్ బీజేపీ. ఏం చెప్తారు అంటే ముఖ్యంగా మీ బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాట ఎక్కువైపోయింది, అందుకోసం అని చెప్పేసి బీజేపీ పార్టీ రోజు రోజుకు గ్రాఫ్ తగ్గిపోతా ఉంది తెలంగాణలో అన్నటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? ఏం జరుగుతూ ఉంది అసలు బీజేపీ వార్తలు మీకు వచ్చాయా? మాకైతే ఏం రాలేదే, మాకైతే అలాంటి వార్తలు రాలేదు. మీ పార్టీలో అంతా కూడా సఖ్యతగా ఉందన్నటువంటి ఒక భావన ఉందా? ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, చిన్న చిన్న మాటలు వచ్చినంత మాత్రాన విడిపోతారా? కాదు కదా. ఇంత పెద్ద వ్యవస్థలోని ఏదో నోటుకొచ్చిన కొంతమంది అపోజిషన్ పార్టీ, ఎస్పెషల్గా బీఆర్ఎస్ పార్టీ అవనండి, కాంగ్రెస్ పార్టీ అవనండి, వీళ్ళు ఏంటంటే ఎంతసేపు బీజేపీలో ఏదో ఉంది పోరు అని క్రియేట్ చేస్తున్నారు. కానీ మా వరకు అలాంటిది ఏమీ లేదు, అన్నీ మంచిగానే నడుస్తున్నాయి. వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల నిజంగా ఏదో ఉందనుకొని మీ మీడియా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. రోడ్డు మీద పడ్డటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి కదా, బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అండ్ ధర్మపురి అరవింద్ అండ్ బండి సంజయ్ అన్నటువంటి విధంగా రాజకీయాలు నిజామాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కనబడతా ఉంది కదా. అంటే మా ఎంపీలు కానీ మా మినిస్టర్లు కానీ ఎవరు కూడా మీకు బండి సంజయ్ గారిని తిట్టింది ఏది లేదు కదా, ఆయన తప్పు చేశారని చెప్పింది లేదు కదా మీకు. ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు మాట్లాడడం వేరు, ఆయన మాట్లాడడం వేరు. ఆయన కార్యకర్తలతో పాటు ఆయన చెప్తున్నాం కదా, ఇట్లా అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే బండి సంజయ్ అనే వ్యక్తి ఆయన చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. ఆయన ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి జెండా మోసుకొని ఈ రోజున ఒక సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదిగిన నాయకుడు. ఆయన మీద కామన్గా చాలామందికి అసూయ అనేది ఉండడం అనేది కామనే. ఆయన తప్పేం చేయలేదు కదా ఈ రోజున. ఆయన ప్రత్యక్షంగా ఏమైనా తప్పు చేశాడా? అలాంటప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడడం మనం? ఇక్కడ తప్పు జరిగిందో లేదో అది వాళ్ళ బిడ్డది సంబంధించింది, భగీరథది. తప్పు జరగలేదని మేము అనుకుంటున్నాం, తప్పు జరిగిందని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు తప్పు జరగలేదు అని మేము అనుకుంటున్నాం అన్నదాన్ని కూడా నేను క్లారిఫై ఇస్తాను మీకు. నేను ఇప్పుడు ఊరికినే చెప్తున్నారు కదా, అబ్బాయి హెరాస్ చేశాడు, రేప్ చేశాడు, లైంగికంగా వేధించాడని చెప్తున్నారు. సరే, అమ్మాయి మైనర్ అని చెప్తున్నారు. అమ్మాయి 2021లో ఒక యాక్సిడెంట్ చేసింది. అప్పుడు అమ్మాయి మీద కేసు నమోదైతే అమ్మాయికి అప్పుడు 15 సంవత్సరాలు. అంటే ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది? అంటే ఇప్పుడు కోర్టులు కూడా తప్పు చేస్తూ ఉన్నాయి, తప్పుగా మాట్లాడుతున్నాయి అనేది మీ ఉద్దేశమా? వాళ్ళు కోర్టే డిక్లేర్ చేసింది, అది 10th సర్టిఫికేట్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇదే ప్రామాణికంగా తీసుకోవడం. మీరు అమ్మాయి దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ చూసారా? ఒక్కొక్క సర్టిఫికేట్లో ఒక్కొక్క ఏజ్ ఉంది. ఏ ఏజ్ని కోర్టు పరిగణించాలి? మరి అలాంటప్పుడు ఈమె లైసెన్స్ది కేసు జరిగింది కదా, మరి అప్పుడు ఏ సర్టిఫికేట్ని వాళ్ళు పరిగణించి అమ్మాయిని 15 ఏళ్ళు అని చెప్పి డిక్లేర్ చేశారు ఆ రోజున? మరి అప్పుడు ఆ సర్టిఫికేట్ ప్రకారం కదా డిక్లేర్ చేయాలి. అని అదే అన్నాను, ఇక్కడ వ్యవస్థల్లో తప్పులు జరుగుతున్నప్పుడు మార్పులు వాళ్ళు చేసుకోవాలి. అంతేగాని ఈ అబ్బాయిని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి, సరే అబ్బాయిదే తప్పు అనుకుందాం, ఫామ్ హౌస్కి అమ్మాయి నవంబర్లో వెళ్ళింది, మళ్ళీ అక్టోబర్లో వెళ్ళింది, మళ్ళా డిసెంబర్లో వెళ్ళింది. అంటే తెలిసి వెళ్ళిందా, తెలియక వెళ్ళిందా? 3 సార్లు. ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళకూడదు కదా. మీరు ఒక ఫోటో చూసారా లేదా అమ్మాయిది? అమ్మాయి ఇలా ఉంటే ఆ భగీరథ్ అనే అబ్బాయి ఇట్లా ముద్దు పెట్టుకుంటే ఆ పిల్లల సెల్ఫీకి రెడీ అవుతుంది. అంటే ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నట్ట లేనట్ట చెప్పండి? ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. అమ్మాయి మైనర్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి మేజర్. అమ్మాయి ఇంట్రెస్ట్తో ఆ అబ్బాయితో కలిసి ట్రావెల్ చేసింది, అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు అరుణాచలమని మిగతా గుళ్ళకని వాళ్ళ ఫ్యామిలీతో, అంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళారు. బగ్గి అని పిలవడానికి అమ్మాయి తల్లికి నోరు వస్తుంది,
కేకులు కట్ చేసుకొని తినిపించుకుంటారు, ముద్దలు తినిపిస్తారు. మరి అప్పుడు తెలీదా? అంటే ఇవన్నీ దేనికి నువ్వు ట్రాప్, ఇది క్లియర్గా హనీ ట్రాప్ అని తెలుస్తుంది కదా మాకు. ఒకవేళ కనుక నిజంగా అంటే మీరు బీజేపీ కార్యకర్తలాగానో బీజేపీ నాయకురాలు కాకుండా ఒకవేళ భగీరథ ప్లేస్లో ఒక హఫీజో ఒక రఫీయో ఉంటే మీ బీజేపీ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు ఈ విధంగా సైలెంట్గా ఉండి ఇట్లా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళ? సి మేము ఎవ్వరిని వెనకేట్లే. నిజంగా తప్పు చేస్తే, నిజంగా ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ అబ్బాయి నిజంగా తప్పు చేస్తే అది ఖచ్చితంగా చట్టం తన పని తను చేస్తుంది. దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈవెన్ బండి సంజయ్ గారు కూడా నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా నేను జైల్లో పెడతాను క్లియర్గా ఆయన చెప్పాడు. ఆయన ఏమి చెప్పకుండా లేడు కదా, నేను దాచేస్తాను నా కొడుకుని, నా కొడుకే దాచారని మీరు ఎలాగనుకుంటారు? 8వ తారీఖున కేసు అయింది, 15వ తారీఖులో లొంగిపోయిండు. మాట వీళ్ళకి కూడా కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళేంటి సడన్గా ఇలా హనీ ట్రాప్ జరిగింది, ఆ విషయం తెలుసుకున్నారు. అబ్బాయి సైడ్ తప్పు ఎంత ఉంది, అమ్మాయి సైడ్ తప్పు ఎంత ఉంది, దానికి కావాల్సిన విట్నెసెస్ ప్రూఫ్స్ కావాలి కదా వీళ్ళకి కూడా. వాళ్ళకి టైం ఇవ్వరా? ఇవ్వాలి కదా. కానీ ఇవ్వకుండా మీరు చూస్తే సామాన్యులకి ఈ విధంగానే ఉంటది మేడం. సామాన్యులకి ఏమో తప్పు చేయకపోయినప్పుడు కూడా బొక్కలు ఇరగొడతారు ఒక రోజులో పట్టుకొచ్చి. సో బండి సంజయ్ కొడుకు పెద్దగా ఎందుకు అంత వెసులుబాటు? సామాన్యులు ఎంతమంది మహిళలు బయటకు వచ్చి ధర్నాలు చేశారు మీరు చెప్పండి. ఒక బీఆర్ఎస్ పార్టీ లింగం అంటే 10 మంది మహిళలు తప్ప రియల్ పబ్లిక్, రియల్ మహిళలు ఎవరైనా వచ్చి ధర్నాలు చేశారా? ఫెమినిస్టులు ఎవరైనా ధర్నాలు చేశారా? బ్యూరోక్రాట్స్ ఎవరైనా చేశారా? ఇంటలెక్చువల్స్ ఎవరైనా చేశారా? చేయలేదే. ఏం చేశారు? ఎవరు పెట్టారు అవన్నీ? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సిగ్గు లేకుండా ఒక కుటుంబాన్ని రోడ్డుకి లాగి నీచ చిల్లర రాజకీయాలంటే పోస్టర్స్ ఎవరైనా అతికించడం మనం ఇంతకాలం ఇన్ని సంవత్సరాల్లో మనం చూసామా చెప్పండి. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాక్ బోర్డ్ చైర్మన్ కొడుకు ఇంకొక ఎమ్మెల్యే మనోడు కలిసి మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో ఉన్నారా లేదా? మరి వాళ్ళ మీద ఎందుకు ఆ రోజు పోస్టర్స్ పెట్టలేదు? వాళ్ళ గురించి ఎందుకు ఆ రోజు మెట్రోలోని పాంప్లెట్స్ చూపించి అడగలేదు? ఈరోజు ఈ అబ్బాయిని ఎందుకు అడుగుతున్నారు? అలా కాకుండా ఒక సర్పంచ్ మహిళని ఒక ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టాడు, టార్చర్ చేశాడు అన్న విషయం బయటకు వచ్చిందా లేదా? మరి దాని గురించి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు? దిశ కేసు మరి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే జరిగినాయి కదా, అప్పుడు షీ టీములు కూడా ఉన్నాయి కదా. మరి అప్పుడు ఎందుకు వీళ్ళంతా బయటికి రాలేదు? అంటే ఈ 10 ఏళ్లలో ఏ అమ్మాయికి ఏం అన్యాయం జరగలేదా? జరిగింది కదా. మరి అప్పుడు రాని బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున కక్షపూరితంగా ఈ రోడ్ల మీద పోస్టర్లు అంటించడం అంటే అది ఇంటెన్షనల్గా చేస్తున్న చిల్లర రాజకీయమా కాదు? మీరే చెప్పండి. బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్కి పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదా? ఉందా? కుటుంబ విషయం వేరు, పార్టీ విషయం వేరండి. కుటుంబాన్ని పార్టీని ఎట్లా తీసుకొస్తాం? కుటుంబంలో పెళ్లి జరుగుతుంది, అది పార్టీలో పెళ్లి జరిగినట్ట కాదు కదా. అంటే మీరు కవిత జైలుకు పోయినప్పుడు పదే ఇదే బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఈమె జైలుకి వెళ్తే కేసీఆర్ కూతురు అని చెప్పేసి పదే మాట్లాడినటువంటి బండి సంజయ్ కనబడతారు. సో తీరా వీళ్ళ కొడుకు విషయానికి వచ్చిన తర్వాత నా పేరు ఎందుకు లాగుతారు అంటూ బండి సంజయ్, అలాగే బండి సంజయ్ పేరు ఎందుకు తీస్తున్నారు అంటూ మీ పార్టీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతా ఉన్నారు. మీరు మంచి క్వశ్చన్ సార్. కేసీఆర్ కూతురు కవిత ఒక ప్రజాప్రతినిధి. ఇక్కడ బండి సంజయ్ బిడ్డ పొలిటికల్లో లేడు. చెప్తున్నా మీకు, పొలిటికల్లో లేడు పిల్లోడు, తన పని ఏదో తను చేసుకుంటున్నాడు. కానీ కవిత నిజామాబాద్కి ఎంపీ కింద వ్యవహరించింది, తర్వాత మళ్ళీ ఫెయిల్ అయింది, ఎమ్మెల్సీ తీసుకుంది. ఆమె ప్రామిసులు సరిగ్గా చేయక చాలామంది 174 మంది రైతులు ఆమెతో పాటు నామినేషన్ వేశారు రెండోసారి. ఆమె ఫెయిల్యూర్ అయ్యింది, పొలిటికల్గా ఫెయిల్యూర్ అయ్యింది. ఆమె డబ్బే కావాలనుకున్నది ఆమె ఎజెండా. అదే కాకుండా 10 ఏళ్ళ క్రితం కవిత ఎక్కడుంది? ఒక 18,000 రెంట్ కట్టుకున్న ఫ్లాట్లో ఉండేది. మరి 10 ఏళ్లలో 100 కోట్లు పెట్టి బంగ్లా ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన చేయాలి కదన్నా మెరుగనా. ఏంటి 10 ఏళ్లలోనా? అంటే ఎంపీగా లేదు, ఎందుకు లేదు? బండి సంజయ్ గారికి మొదటిగా జెడ్పీటీసీగా అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి ఆస్తులని ఇప్పుడు బండి సంజయ్ గారితో మీరు కంపారిజన్ చేయకండి అసలు. కవితకి ఆమె ఏంటంటే లిక్కర్ రాని క్లియర్గా చెప్తున్నా, ఆమె ఇవ్వలే చిట్టు ఇవ్వలేదు. ఇంకా ఆమె అనుకుంటే సరిపోతుందా అన్న? అనుకుంటే సరిపోతుందా? నేనే అనేసుకుంటాను, సరిపోదు. ఆమె ఇప్పుడు పెట్టింది, ఇప్పుడు సరే అంత బంగ్లా ఉంది, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 10 ఏళ్లలో నాకు తెలిసి ఎంత బిజినెస్ మ్యాన్కి కూడా 10 ఏళ్ళలో అంత పెద్ద బంగ్లా రాదు, మన పార్టీ పెట్టేంత డబ్బు రాదు.
బ్యూటీ పార్లర్కి అన్న వాళ్ళకైతే వీధి వీధికి బ్యూటీ పార్లర్ చాలా మంది ఉన్నాయి, చాలా మంది పెట్టారు. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ బోల్డ్ బంగ్లాలు వెలవాలి కదన్న, మరి వెలవలేదే. మనం ఆమె చాలా కమిషన్ మాస్టర్, మంచి కమిషన్ మాస్టర్, లిక్కర్ కమిషన్ చేసింది. హార్ట్ఫుల్ గా చెప్పండి, బండి సంజయ్ కొడుకు తప్పు చేసిందా లేదా మీ భావన ఒక మహిళగా చెప్పండి. ఒక మహిళగా నేను బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు, సో చేయాలన్నటువంటి ఉద్దేశం మనకు లేదు. కొడుకుగా ఆయన కూడా తండ్రి కొడుకుల మధ్యలో ఉన్నటువంటి విభేదాల లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి క్లోజ్నెస్ మనకు అనవసరమైన విషయం. సో జరిగినటువంటి విషయం మైనర్ అని చెప్పేసి అమ్మాయి చెప్తా ఉన్నది, పోలీసులు కూడా నిర్ధారించి కేసు పెట్టడం జరిగింది. ఇది సరైనటువంటి విధానమా కాదా? చూడు, మాకు తెలిసినంత వరకు అమ్మాయి మైనర్ కాదు. అబ్బాయికి అమ్మాయికి చెప్తున్నాను, వినండి వినండి అన్న, మీరు చెప్పనివరా? అమ్మాయి మైనర్ కాదు, అమ్మాయికి అబ్బాయికి అంగీకారంతోనే అన్నీ జరిగినాయి. ఎందుకంటే క్లియర్గా సీసీ ఫుటేజ్ ఒకటి మీకు చూసారా లేదో, అందులో అమ్మాయి డ్రైవ్ చేస్తూ అబ్బాయిని ఫామ్ హౌస్ తీసుకెళ్ళింది తప్ప అబ్బాయి డ్రైవ్ చేస్తూ అమ్మాయిని ఫామ్ హౌస్ తీసుకెళ్ళలేదు. అది అంటే నేను చెప్పండి, బలవంతంగా తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ చేసే వాళ్ళైతే అమ్మాయి డ్రైవ్ చేస్తుందా అబ్బాయి డ్రైవ్ చేస్తారా? సరే అదే సారీ, బలవంతంగా రేప్ చేసేవాడైతే అమ్మాయి డ్రైవ్ చేయకూడదు కదా. ఆమె కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పింది కాబట్టి నేను కాంప్రమైజ్ అయిన అన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నాను. చూడండి అన్న, డబ్బు కోసం ఎంతటికైనా దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు. క్లియర్గా కేటీఆర్ స్కెచ్, ప్రీ ప్లాన్డ్ స్కెచ్. అమ్మాయి తాలూకు ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చారు, అబ్బాయి మీదకి వదిలారు. చిన్నపిల్లోడు అట్రాక్ట్ అయ్యాడు, అమ్మాయి గురించి తెలుసుకోలేకపోయాడు, హనీ ట్రాప్లో ఇరుక్కున్నాడు. బయటికి రాగానే బీఆర్ఎస్ పార్టీలు ఉన్న లింగమంటే 10 మంది మహిళలు ఉంటారు, అలో తిరుగుతూ ఉంటారు ప్లకార్డులు పట్టుకొని, తప్ప ఏమీ లేదు. మీరు చూడండి, మళ్ళీ కడిగని ముత్యంలాగా బండి భగీరథ్ బయటకు వస్తాడు. సార్, ఏ తప్పు చేయనప్పుడు ఇలాంటి సోషల్ మీడియాలో ప్రచారం ఎందుకు చేపించుకున్నట్టు? దాదాపుగా 40-50 సంబంధించిన ఛానళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందరికీ ఒకటే కంటెంట్. ఈ కంటెంట్ అంతా కూడా బండి సంజయ్ ద్వారా మీడియేటర్ అయినటువంటి సంగప్ప. సో వీళ్ళు చేసినటువంటి ప్రచారం మీడియా ఛానల్ అంతా కూడా ఇది హనీ ట్రాప్ అని చెప్పేసి రాయండి అని చెప్పేసి ఇలాంటి చెప్పడం ఎందుకు? ఇలాంటి తప్పు చేయనప్పుడు అసలు నిజమే కదన్నా, మనకు కనిపించట్లేదా క్లియర్? ఇక్కడ ఎక్కడైనా కూడా అబ్బాయి బలాత్కారం చేసినట్టుగా మీకు ఒక ఫోటో ఉందా పోనీ చెప్పండి. మాకైతే ఎక్కడ అబ్బాయి బలాత్కారం చేసినట్టు ఏ ఫోటో లేదు. హనీ ట్రాప్ అనే కదన్నా క్లియర్గా. ఇప్పుడు అమ్మాయి గోరుముద్దలు పెడుతుంది, ఇష్టంతో పెడుతుందా లేదా? కేకులు తినిపిస్తుంది, ఇష్టంతోనే కాదా? అమ్మాయి తల్లి బగ్గి అని పిలుస్తుంది అంటే ఏంటి? అంటే ఎంత చనువు లేకపోతే ఎంత అంటే మన ట్రాపే కదన్నా, మన ట్రాపే కదా అన్నా. అది ఇగో ఇప్పుడు ఎవరైనా కూడా, ఇప్పుడు మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉందన్న, అవును మామూలు ఉంటే తల్లి ఎంకరేజ్ చేస్తుందా పెళ్ళికి ముందే? ఏం చేస్తుంది? నిజంగా నీకు పెళ్లి చేసుకుని ఆలోచన ఉన్నప్పుడు, బాబు మీ నాన్న ఒప్పుకుంటాడా లేదా మేము మాట్లాడిన తర్వాత అన్నట్టుగా తల్లిదండ్రులు మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏం చేశారు? తల్లిదండ్రులే అమ్మాయిని సపోర్ట్ చేసే విధంగా నడిపించారు కథ అంతా కూడా. లాస్ట్ అయ్యేసరికి ఏమైంది? ఇక ఇట్లా మమ్మల్ని ఇరికిచ్చారు. చివరిగా కాక్రోచ్ జనతా పార్టీ, సో మీ పార్టీ సంబంధించినటువంటి ఏవైతే ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని బీట్ చేయడం జరిగింది. రేపు బీజేపీ పార్టీకి తలదన్నటువంటిది పార్టీ ఇది కాక్రోచ్ పార్టీ కాబోతా ఉన్నది అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు చర్చ అవుతుంది. కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ గురించే చర్చించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీకున్నటువంటి అభిప్రాయం కాక్రోచ్ జనతా పార్టీ పైన? అన్న మనం గమనిస్తే ఆ పార్టీ ఇప్పుడు ఏదైతే పార్టీ ఎవరైనా ఏదైనా పెట్టుకోవచ్చు, అది తప్పలేదు. కాకపోతే ఈ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది క్లియర్గా మనకి మొన్న ఒక వీడియో చూసాం, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించింది, అవునా, కేజ్రీవాల్ది. సో ఇది కేజ్రీవాల్ చేపించాడా లేకపోతే టీఎంసీ పార్టీ చేపించిందా? సో మిగతా పార్టీలు చేపించారు. వీళ్ళందరూ ఏంటంటే మా మీద ఫైట్ చేయలేక ఇట్లాంటి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని డైవర్షన్ చేయాలని చూస్తున్నారు పబ్లిక్ని. కానీ వీళ్ళు ఎంత చిల్లర రాజకీయం చేసినా, ఎలాంటి వాళ్ళని ఉపయోగించినా పబ్లిక్ ప్రత్యామ్నాయం కోరుకుంటుంది, అంటే మార్పు కోరుకుంటుంది. ఖచ్చితంగా తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్కి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుంది తెలంగాణలో. మీకు వచ్చినటువంటి ఇక్కడ సర్పంచ్ సీట్లను గుర్తుపెట్టుకోండి. సర్పంచ్ సీట్లకు దాదాపు 12,700 గ్రామాలకు ఎన్నికలు జరిగితే మీకు వచ్చినటువంటి 600-700 సంబంధించినటువంటి సీట్లు మాత్రమే. మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే అడపదడప వచ్చినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్. సో ఈ దశలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జెండా ఎగరేస్తే, ఏ విధంగా అధికారాన్ని చేపట్టడం అంత సులువా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అన్న? SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనకు ఉంది ఇప్పుడు. దానివల్ల దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు,
బయట నుంచి వచ్చిన రోహింగ్యా ఓట్లు అన్నీ తీసేయగా మొన్న చూసారా వెస్ట్ బెంగాల్లో కూడా ఏం జరిగిందో 90 లక్షల ఓట్లు తీయగా రియల్ అయిన ప్రజాపాలన వచ్చింది. ఇక్కడ కూడా దొంగ ఓట్లు చనిపోయిన ఓట్లు అన్నీ పోయిన తర్వాత రియల్ ఓటింగ్ వస్తుంది. ఇంతవరకు జరిగింది చూశారు, చాలా వరకు దొంగ ఓట్లు అనేది ఉన్నాయన్నది మా నమ్మకం. ఎందుకంటే ఈవెన్ మొన్న బై ఎలక్షన్లో కూడా మాకు కనిపించింది చాలా వరకు మా దొంగ ఓట్లు ఎక్కువ నడిచినాయి అనే విషయం మాకు తెలుసు. కాబట్టి ఈసారి ఎలక్షన్ టైంకి అన్నీ అయిపోతాయి, ఎస్ఐఆర్ కూడా అయిపోతుంది. కాబట్టి దొంగ ఓట్లు అనేవి ఉండదు. రియల్ ఓటింగ్, రియల్ పబ్లిక్ ఓటింగ్ అనేది మేము అందరం కలిసి మనం టీవీలో చూద్దాం. మేమేం గెలుస్తామంటే ఎన్ని సీట్లు మేమే మెజారిటీ స్వీప్, క్లీన్ స్వీప్. అసలు మీకు కనిపించట్లేదా? కేటీఆర్ చేసిన లుచ్చ పనులేమో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పోస్టర్ పడిందో అన్న ఒక మాట నేను అడుగుతా, ఎవరికన్నా అవసరం రూపాయి ఖర్చు పెట్టడానికి? ₹1 ఖర్చు పెట్టి పోస్టర్ కొని అతికిచ్చే అంత అవసరం ఎవరికైనా ఉంటుందా? కేవలం రాజకీయంగా అవసరం ఉన్నవాడికే ఉంటుంది ఇలాంటి పనులు. సో అలాంటిది నువ్వు అట్లా మొత్తం అంతా అంటించుకొని పెట్టావే, నీకెంత డబ్బు ఖర్చు అవుతుంది? పాంప్లెట్స్ కొట్టించుకున్నావే, నీకెంత డబ్బు ఖర్చు అవుతుంది? మరి ఇవన్నీ ఒక రాజకీయంగా నువ్వు దిగజారుడు రాజకీయం చేయకపోతే ఇవి మాకు ప్లస్సే అవుతాయి. ఇగో వీళ్ళు చేసే పనుల వల్ల ప్రజల్లో వీళ్ళు మైనస్ అవుతారు తప్ప మేము అంటే భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా మైనస్ కాదు.